అందరికీ నమస్కారం. మనం ఈరోజు 7th క్లాస్ డే 13 ఇంగ్లీష్ రెడీనెస్లో భాగంగా మోడల్ యాక్సిలరీస్ గురించి చెప్పుకోబోతున్నాము. ఆల్రెడీ మోడల్ యాక్సిలరీస్ గురించి మనం తెలుసుకున్నాము. హెల్పింగ్ వర్బ్స్లోని కొన్నిటిని మనం మోడల్ యాక్సిలరీస్గా ఉంటాయి. హెల్పింగ్ వర్బ్స్ అంటే మనకు టెన్స్లో భాగంగా మారుతూ ఉంటాయి. అదే మోడల్ యాక్సిలరీస్ అనేవి వీటి తర్వాత ఖచ్చితంగా V1 అంటే వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వస్తుంది. ఒకసారి చూద్దాము. మోడల్ యాక్సిలరీస్ కెన్ అంటే ఎబిలిటీ ఆర్ పర్మిషన్. ఐ కెన్ స్విమ్, మనము చేయగలము. నెక్స్ట్ హ్యావ్ టు, హ్యాస్ టు అంటే స్ట్రాంగ్ ఆబ్లిగేషన్, అంటే మనం చేయవలసిన డ్యూటీ. షీ హ్యాస్ టు వేర్ యూనిఫామ్, ఖచ్చితంగా యూనిఫామ్ వేసుకొని రావాలి. నెక్స్ట్ విల్ అనేది ఫ్యూచర్ని తెలియజేస్తుంది. ఇట్ విల్ రెయిన్ టుమారో. కుడ్ అనేది పాస్ట్ ఎబిలిటీ లేకపోతే పొలైట్ రిక్వెస్ట్, కుడ్ యూ హెల్ప్ మీ. నెక్స్ట్ మే అనేది పర్మిషను లేకపోతే పాసిబిలిటీ, మే ఐ కమ్ ఇన్ లేకపోతే ఇట్ మే రెయిన్ టుమారో. నెక్స్ట్ మైట్ అనేది స్లైట్ పాసిబిలిటీ, అంటే కొంచెం జరగచ్చు అని. ఇట్ మైట్ స్నో లాటర్. నెక్స్ట్ షుడ్ అంటే అడ్వైజ్, సలహా ఇవ్వడం. యూ షుడ్ ఈట్ మోర్ గ్రీన్స్. నెక్స్ట్ మస్ట్ అంటే హై నెసెసిటీ, ఖచ్చితంగా చేయవలసిన పని. యూ మస్ట్ స్టాప్ ఎట్ ద రెడ్ సిగ్నల్. ఇక్కడ యూజెస్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. కెన్ అంటే ఐ కెన్ స్పీక్ 3 లాంగ్వేజెస్, ఎబిలిటీ అనమాట. నెక్స్ట్ హ్యావ్ టు, ఇక్కడ హ్యావ్ టు వచ్చేసరికి ఆబ్లిగేషన్, అంటే మనం చేయవలసిన పని. యూ హ్యావ్ టు వేర్ హెల్మెట్, మనం చేయవలసిన డ్యూటీ అనమాట. నెక్స్ట్ విల్ అంటే ఫ్యూచర్ సర్టనిటీ, వీ విల్ అరైవ్ ఎట్ ద స్టేషన్ బై సూన్. నెక్స్ట్ కుడ్ యూ ప్లీజ్ పాస్ ద సాల్ట్, పొలైట్ రిక్వెస్ట్ని గురించి తెలియజేస్తుంది. మే అంటే పాసిబిలిటీ, ఇట్ మే రెయిన్ లాటర్ ఆఫ్టర్ దిస్ ఆఫ్టర్నూన్. మైట్ అంటే ఇది కూడా పాసిబిలిటీనే, కాకపోతే స్లైట్ పాసిబిలిటీ. ఇఫ్ ఐ ఫినిష్ ఎర్లీ ఐ మైట్ జాయిన్ యూ ఫర్ డిన్నర్, అంటే కొంచెం ఉండొచ్చు ఉండకపోవచ్చు. షుడ్ అంటే ఖచ్చితంగా రికమెండేషన్. యూ షుడ్ ట్రై అంటే సలహా, ట్రై ద న్యూ బేకరీ డౌన్ టౌన్. హ్యాస్ టు అంటే మనం చేయవలసినటువంటి డ్యూటీ. షీ హ్యాస్ టు ఫినిష్ హర్ రిపోర్ట్ బై ఫ్రైడే. మస్ట్ అంటే స్ట్రాంగ్ నెసెసిటీ. మస్ట్ ప్యాసింజర్స్ మస్ట్ రిమైన్ సీటెడ్ డ్యూరింగ్ టేక్ ఆఫ్. ఈ విధంగా ఎగ్జాంపుల్స్ చూసాము. సెంటెన్సెస్ ఇక్కడ వీళ్ళే ఇచ్చారు చూడండి. ఐ తోటి ఐ విల్ విజిట్ ఏ టెంపుల్ ఇన్ వారణాసి, ఇక్కడ సెంటెన్స్ కూడా ఇచ్చారు మనకు. యూ విల్ సీ ట్రెడిషనల్ డ్యాన్స్ ఎట్ ఏ ఫెస్టివల్, యూ విల్ సీ ట్రెడిషనల్ డ్యాన్స్ ఎట్ ఏ ఫెస్టివల్. హీ విల్ టేస్ట్ స్పైసీ ఫుడ్ ఇన్ హైదరాబాద్, ఇక్కడ ఫుల్ సెంటెన్స్ ఇచ్చారు. షీ విల్ వేర్ ఏ శారీ ఎట్ ద సెలబ్రేషన్. నెక్స్ట్ దే విల్ వాచ్ ఏ కల్చరల్ షో డ్యూరింగ్ దివాలి, ఇక్కడ సెంటెన్స్ ఉంది, ఫుల్ సెంటెన్స్. నెక్స్ట్ చిల్డ్రన్ విల్ లెర్న్ అబౌట్ ఇండియన్ ఫెస్టివల్స్ ఇన్ స్కూల్. రాజ్ విల్ బై హ్యాండ్ క్రాఫ్ట్స్ ఫ్రమ్ ద మార్కెట్. ఈ విధంగా సెంటెన్సెస్ మనం నోట్బుక్లో రాసుకోవచ్చు, డైరెక్ట్గా చూసి ఇవన్నీ సెంటెన్సెస్. నెక్స్ట్ వచ్చేసరికి లెట్స్ స్పీక్ వెల్, మనము దేని గురించి మాట్లాడాలి. టాకింగ్ అబౌట్ మై స్టేట్ అండ్ మై ఇండియా, మై స్టేట్ మై ఇండియా గురించి మాట్లాడాలి. నా కంట్రీ నా యొక్క రాష్ట్రం. లాంగ్వేజ్ ఫంక్షను, ఇందులో ఏమేమి ఉంటాయంటే లాంగ్వేజ్ ఫంక్షన్ వచ్చేసరికి డిస్క్రైబింగ్ ప్లేసెస్ కానీ లేకపోతే ఎక్స్ప్రెషన్ ప్రైడ్, నేను నా దేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను, ఇలాంటివి ఉపయోగించాలి. వర్క్ ఇన్ పెయిర్స్, గ్రూపులుగా కానీ లేకపోతే ఇద్దరిద్దరు కానీ కూర్చొని థింక్ చేస్తూ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకోవాలి. వన్ స్పెషల్ థింగ్ ఫ్రమ్ దేర్ స్టేట్, ఏదైనా స్పెషల్గా ఉండే ఫుడ్ కానీ డ్రెస్ కానీ డ్యాన్స్ కానీ ఫెస్టివల్ కానీ. వన్ థింగ్ దే లైక్ అబౌట్ అనదర్ స్టేట్లో వాళ్ళకి ఏం నచ్చింది అది ఎక్స్ప్రెస్ చేయాలి. యూజ్ దీస్ స్టార్టర్స్, ఇక్కడ ఉండే స్టార్టర్స్ని ఉపయోగిస్తూ రాయాలి. చూడండి, ఐ ఆమ్ ఫ్రమ్, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఆంధ్రప్రదేశ్. మై స్టేట్, పీపుల్ లైక్ టు, ఏమి ఇష్టము. ఏ ఫేమస్ ఫెస్టివల్ ఏంటి. బికాజ్, ఎందుకు. ఐ లైక్, వేరే స్టేట్ ఎందుకు. బికాజ్ వీ ఆర్ డిఫరెంట్, వీ ఆల్ ఆర్ ఇండియన్స్, వీ ఆల్ 2 or 3 pairs కెన్ షేర్ విత్ ఇన్ ద క్లాస్. ఈ విధంగా మనము ఆన్సర్ చూద్దాం. చూడండి ఆన్సర్. టాకింగ్ అబౌట్ మై స్టేట్ అండ్ మై ఇండియా.
ఆ స్టేట్ గురించి, లేకపోతే వేరే రీజియన్ ఇంకొక స్టేట్ గురించి చూద్దాము. ఐ ఆమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఇన్ మై స్టేట్ పీపుల్ లైక్ టు ఈట్ పూతరేకులు అండ్ వేర్ ట్రెడిషనల్ హ్యాండ్లూమ్స్ కాటన్ శారీస్. నెక్స్ట్ ఈట్ పూతరేకులు, వేర్ ట్రెడిషనల్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్. ఏ ఫేమస్ ఫెస్టివల్ ఇన్ మై స్టేట్ ఈజ్ సంక్రాంతి. సంక్రాంతిని ఎక్కువగా జరుపుకుంటారు బికాజ్ ఇట్ బ్రింగ్స్ ఆల్ ఫ్యామిలీస్ టుగెదర్ ఫర్ ఏ హార్వెస్ట్ సెలబ్రేషన్. అప్పుడు పంటలు అన్నీ చేతికొచ్చే టైం కాబట్టి సంక్రాంతి సెలబ్రేషన్ జరుపుకుంటారు. ఐ లైక్ తెలంగాణ. ఇంకొక స్టేట్ ఏంటంటే తెలంగాణ ఇష్టము బికాజ్ ఇట్ షేర్డ్ కల్చర్ అండ్ హిస్టారిక్ సైట్స్ లైక్ చార్మినార్. అక్కడ హిస్టారిక్ సైట్స్ ఉన్నాయి, అవేంటంటే చార్మినార్ లేకపోతే గోల్కొండ ఇలాంటివి ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి నాకు తెలంగాణ అన్న కూడా ఇష్టము. ఈ విధంగా నెక్స్ట్ క్వశ్చన్, లెట్స్ రైట్. ఇందాక స్పీక్ మాట్లాడడం అనేది అయిపోయింది, ఇప్పుడు వ్రాయడము క్రియేటివ్ రైటింగ్ అనమాట. మై ఇంక్రెడిబుల్ ఇండియా అంటే నా యొక్క అద్భుతమైన భారతదేశం. రైట్ ఈ షార్ట్ పారాగ్రాఫ్ ఆన్ మై ఇంక్రెడిబుల్ ఇండియా. ఇందులో ఏమేమి ఇంక్లూడ్ చేయాలంటే చూడండి, 2 or 3 డిఫరెంట్ ప్లేసెస్ రీజియన్స్ మీకు తెలిసినటువంటి డిఫరెంట్ రీజియన్స్ని యాడ్ చేయాలి. 1 or 2 ఎగ్జాంపుల్స్ ఇండియన్ కల్చర్, ఫెస్టివల్స్, ఫుడ్, డ్రెస్ వాటిని యాడ్ చేయాలి. 1 రీజన్ వై యూ ఫీల్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్. మీరు ఎందుకు ఇండియన్గా ఫీల్ అవుతున్నారు, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారో చెప్పాలి. స్టార్టర్ అంటే ఇలాగా ఒక సెంటెన్స్ ఇచ్చారు, దీంతో మనం స్టార్ట్ చేయాలి. ఇండియా ఈజ్ మై కంట్రీ అండ్ ఇట్ ఈస్ ట్రూలీ ఇంక్రెడిబుల్. నిజంగా చాలా అద్భుతమైనది. ఇన్ ద నార్త్లో ఏమున్నాయి, సౌత్లో ఏమున్నాయి, ఈస్ట్ వెస్ట్ పీపుల్ ఎలా ఉన్నారు. ఆన్సర్ అనేది మనము ఇక్కడ చూద్దాము. చూడండి, లెట్స్ రైట్ ఇంక్రెడిబుల్ ఇండియా. ఇండియా ఈజ్ మై కంట్రీ అండ్ ఇట్ ఈస్ ట్రూలీ ఇంక్రెడిబుల్. ఇన్ ద నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ పీపుల్ సెలబ్రేట్ యూనిక్ ఫెస్టివల్స్ అండ్ స్పీక్ డిఫరెంట్ లాంగ్వేజెస్. ఇన్ ద నార్త్ ఐ వుడ్ లైక్ టు విజిట్ ద హిమాలయాస్. మనకు నార్త్లో హిమాలయాస్ ఉన్నాయి. ఐ ఆమ్ ఫెమిలియర్ విత్ ద కోస్టల్ రీజియన్ ఆఫ్ వైజాగ్ అండ్ టెంపుల్స్ టౌన్ ఆఫ్ తిరుపతిలో ఉన్న టెంపుల్స్, అదేవిధంగా కోస్టల్ రీజియను, వైజాగ్లో ఉన్న కోస్టల్ రీజియను, ఇవన్నీ అంటే నాకు చాలా ఇష్టము. అదేవిధంగా నెక్స్ట్ ఇండియా కల్చర్ ఈజ్ రిచ్. ఫెస్టివల్స్ లైక్ దివాళీ, వైబ్రెంట్ డ్యాన్స్ ఫామ్స్ లైక్ కూచిపూడి. అదేవిధంగా ఫెస్టివల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. డ్యాన్స్ ఫామ్స్ లైక్ కూచిపూడి, భరతనాట్యము, కథాకళి ఈ విధంగా డిఫరెంట్గా ఉంటాయి. ఐ ఆమ్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్. నేను ఇండియన్గా ప్రౌడ్గా ఉన్నాను బికాజ్ అవర్ కంట్రీస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ యాన్షియంట్ హిస్టరీ. మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వము, అదేవిధంగా యాన్షియంట్ హిస్టరీ అంటే ప్రాచీన భారతదేశంలో ఉన్నటువంటి విషయాలు, అవన్నీ చూస్తే నాకు ఇండియాలో ఉండడం అనేది చాలా అద్భుతంగా గర్వంగా ఉంది. ఇది వచ్చేసరికి మై ఇంక్రెడిబుల్ ఇండియా గురించి ఈ విధంగా మనము రాయొచ్చు. డే 13కి సంబంధించి యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.